ఆల్రెడీ జిమ్ కోతుర్రంటే ఏ ప్రోగ్రామ్ అయినా సరే మజిల్ బిల్డింగ్, ఫ్యాట్ లాస్, వెయిట్ గెయిన్ ఏ ప్రోగ్రామ్ అయినా సరే మెయిన్ మనకు ఖర్చు వచ్చేది ప్రోటీన్ ఫుడ్ దగ్గర. సో ఈ వీడియోలో ది చీపెస్ట్ ప్రోటీన్ ఫుడ్ గురించి డిస్కస్ చేద్దాం. అప్రాక్స్‌గా మీకు 11 రూపీస్‌కి 26 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ వస్తది. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. హలో గైస్, దిస్ ఇస్ లక్కీ, సర్టిఫైడ్ న్యూట్రిషన్ కమ్ ఫిట్నెస్ ట్రైనర్. సోయా చంక్స్ సింపుల్గా మిల్ మేకర్. సో మిల్ మేకర్ న్యూట్రిషన్ వాల్యూ ఏ టైంలో తీసుకోవాలి, డైలీ ఎంత డోసేజ్లో తినాలి అనేది డిస్కస్ చేద్దాం. కొంతమందికి ఒక మిత్ ఉంటుంది, ఒక డౌట్ ఉంటుంది, మిల్ మేకర్ తింటే ఫీమేల్ హార్మోన్ ఈస్ట్రోజన్ అనేది ఇంక్రీజ్ అవుతుందని. సో అది కూడా డిస్కస్ చేద్దాం ఈ వీడియోలో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రైస్ విషయానికి వస్తే 220 గ్రామ్స్ మిల్ మేకర్కి మనకు ప్రైస్ 60 రూపీస్ పడుతుంది. సో ఇప్పుడు న్యూట్రిషన్ వాల్యూ డిస్కస్ చేస్తే 100 గ్రామ్స్ మిల్ మేకర్లో మనకు ప్రోటీన్ అప్రాక్స్గా 54 గ్రామ్స్ ప్రోటీన్ ఉంటుంది. కార్బోహైడ్రేట్స్ 34 గ్రామ్స్ కార్బోహైడ్రేట్స్ ఉంటుంది. ఎనర్జీ అంటే క్యాలరీస్ 354 క్యాలరీస్ ఉంటాయి. ఓకే, ఇప్పుడు మనం డోసేజ్ విషయానికి వస్తే మనకు మిల్ మేకర్ నేను బేసిక్గా ఒక్క సిట్టింగ్లో 50 గ్రామ్స్ కంటే ఎక్కువ మిల్ మేకర్ తినలేను. 50 గ్రామ్స్ ఆఫ్ మిల్ మేకర్లో మనకు 26 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది. ఇది తక్కువ విషయం కాదు. మనకు చికెన్తో కంపేర్ చేసుకుంటే 100 గ్రామ్స్ ఆఫ్ చికెన్లో 24 గ్రామ్స్ ప్రోటీన్ ఉంటుంది. మిల్ మేకర్లో 50 గ్రామ్స్ మిల్ మేకర్లో 26 గ్రామ్స్ ప్రోటీన్ ఉంటుంది. డోసేజ్ డైలీ ఎంత మిల్ మేకర్ తినాలి అనేది ఒక డౌట్ ఉంటుంది కొంతమందికి. సో నేను పర్సనల్గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లంచ్ చేస్తున్నా అంటే ఆ లంచ్లో 50 గ్రామ్స్ కంటే మిల్ మేకర్ తినలేను. 50 గ్రామ్స్ ఆఫ్ మిల్ మేకర్లో 26 గ్రామ్స్ ప్రోటీన్ ఉంటుంది. ఇదేం తక్కువ విషయం కాదు. 100 గ్రామ్స్ చికెన్లో 24 గ్రామ్స్ ప్రోటీన్ ఉంటుంది. మిల్ మేకర్లో 50 గ్రామ్స్ మిల్ మేకర్లో 26 గ్రామ్స్ ప్రోటీన్ ఉంటుంది. ఫరక్ అర్థమవుతుందిగా. కాకపోతే 50 గ్రామ్స్ కంటే మిల్ మేకర్ నేను పర్సనల్గా తినలేను. ఒకవేళ మీరు తినాలనుకుంటే లంచ్లో 50 గ్రామ్స్, డిన్నర్లో 50 గ్రామ్స్ మిల్ మేకర్ యాడ్ చేసుకోవచ్చు. ఈడనే మీకు డైలీ ప్రోటీన్ ఇంటేక్లో 24 గ్రామ్స్ ప్రోటీన్ ఇక్కడ నుంచి వస్తుంది. సో ఇంకొక మిత్, మిల్ మేకర్ తింటే లేదా సోయా ప్రోడక్ట్స్ తింటే ఈస్ట్రోజన్ పెరుగుతుంది, ఫీమేల్ హార్మోన్ పెరుగుతుంది అని కొంతమందికి డౌట్ ఉంటుంది. అట్లుండదు. మీరు ఏదైనా ఫుడ్ తినడం వల్లనో లేకపోతే సోయా చంక్స్ తినడం వల్లనో ఈస్ట్రోజన్ అనేది ఇంపాక్ట్ కాదు. ఇంపాక్ట్ అయ్యేది మీరు రెగ్యులర్ లైఫ్ స్టైల్ నుంచి లేదా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ నుంచి ఇంపాక్ట్ అవుతుంది. లేదా మీరు ఏదైనా స్టెరాయిడ్స్ యూజ్ చేసారు, స్టెరాయిడ్ సైకిల్ అయిపోయినాక ఆ స్టెరాయిడ్ సైకిల్ వల్ల వచ్చిన ఇంబ్యాలెన్స్ వల్ల ఆ ఇంపాక్ట్ అనేది చూపిస్తుంది. ఒకవేళ మీ బాడీలో ఈస్ట్రోజన్ పెరిగితే గైనో ప్రాబ్లం వస్తుంది. గైనో ప్రాబ్లం అదొక ఏమంటారు సిమ్టమ్. సో సిమ్టమ్ అదొక సిమ్టమ్ మీ బాడీలో ఈస్ట్రోజన్ పెరిగింది అనే దానికి. సో సింపుల్గా చెప్పాలంటే సోయా చంక్స్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏముండదు, బడ్జెట్లో వస్తుంది, ప్రోటీన్ ఇంటేక్ కవర్ అయిపోతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ బాడీ వెయిట్ 70 kgs అనుకో, 70 × 2 140 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ మీరు బాడీకి డైలీ ఇవ్వాలి మజిల్ బిల్డింగ్ టార్గెట్ అంటే. ఓకే, 150 గ్రామ్స్ ప్రోటీన్, 140 గ్రామ్స్ ప్రోటీన్లా మీరు ఇంట్లోకి వెళ్ళి ఒక 54 గ్రామ్స్ ప్రోటీన్ మీరు బాడీకి డైలీ ఇవ్వచ్చు బడ్జెట్లా. ఇప్పుడు మీరు 50 గ్రామ్స్ మిల్ మేకర్ అంటే మీకు ప్రైస్ ఎంత పడుతుంది? 30 రూపీస్ పడుతుంది. ఓకే, ఇఫ్ యూ లైక్ ద వీడియో హిట్ ది లైక్ బటన్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్, షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. బాయ్.